ఏలూరు జిల్లా కోయిలగూడెం శివారు ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ ఇల్లు అగ్నికి ఆహుతి అవడంపై పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చింతించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు కోయిలగూడెం కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు ప్రపోజల్ తీసుకురావడం జరిగిందని, కానీ కొన్ని అనివార్య కారణాల వలన శంకుస్థాపన ఆగడం జరిగిందని తెలియజేశారు. ఫైర్ స్టేషన్ ఏర్పాటు విషయంలో అటు ప్రతిపక్షాలు ఇటు పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలకు దిగుతున్నారని, ఎన్డీఏ కూటమికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరించొద్దని హెచ్చరించారు. మరో 10 రోజుల్లో కోయిలగూడెం కేంద్రంగా ఫైర్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలియజేశారు. నిన్న రాత్రి కోయిలగూడెం మండలంలో కోయిలగూడెం శివారులో ఫైర్కి సంబంధించి ఒక ఇల్లు దగ్ధం అవడం జరిగింది. చాలా చింతిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు రెండోసారి మేము అధికారంలో వచ్చిన తర్వాత ఏదైతే మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వస్తున్నాం. అలాగే కోయిలగూడెం మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని గెలిచిన 2 నెలలకే మేము అక్కడ ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. ప్రపోజల్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఫైర్ స్టేషన్ ఓపెనింగ్ శంకుస్థాపన ఆగటం జరిగింది. దీని మీద అనేక మంది సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇతరత్ర ఫోన్ల ద్వారా కానీ ఎన్డీఏ కూటమికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా వారు మెసేజ్లు కానీ లేకపోతే మాట్లాడడం కానీ జరుగుతుంది. మేము వారికి ఒకటే చెప్తున్నాం, స్వతంత్రం వచ్చిన తర్వాత కోయిలగూడెంలో ఫైర్ స్టేషన్ తీసుకురావాలి ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, కానీ ఈరోజు వరకు కూడా అక్కడ ఏ ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే కూడా ఈరోజు అక్కడ ఫైర్ స్టేషన్ తీసుకురాలేకపోయారు. కానీ మన ఎన్డీఏ కూటమి నేను వచ్చిన 2 నెలలకే అక్కడ ఫైర్ స్టేషన్ శంకుస్థాపన చేయడానికి, అలాగే అక్కడ ఫైర్ స్టేషన్ రావడానికి ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. మేము మాటిస్తున్నాం, ఈరోజు తప్పకుండా ఇంకొక 10 రోజుల్లో శంకుస్థాపన చేసి అక్కడ ఫైర్ స్టేషన్ నిర్మించే విధంగా మేము గట్టిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరు కూడా దీని మీద ఎవరు అపోహలు కానీ లేకపోతే ప్రతిపక్షం ఉన్నటువంటి కొంతమంది మాట్లాడేటువంటి మాటలు ఎవరు కూడా పట్టించుకోవద్దు. ఈరోజు ఎన్డీఏ కూటమి ఏదైతే కోయిలగూడెంలో ఇచ్చినటువంటి హామీలు ఫైర్ స్టేషన్ ఒకటి, అలాగే డిగ్రీ కాలేజ్ ఒకటి, అలాగే పోలీస్ స్టేషన్కి సంబంధించి చిత్తూరు కాంప్లెక్స్ ఒకటి, అలాగే కోయిలగూడెం మండలంలో డ్రైనేజీ వ్యవస్థను కూడా మేము పటిష్టంగా అమలు చేసే విధంగా మేము ముందుకు తీసుకువెళ్తున్నాం. ప్రజలందరూ కోయిలగూడెంలో ఉండేటువంటి ప్రజలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీ అందరికీ తెలియజేస్తున్నాం, తప్పకుండా మన ఎన్డీఏ కూటమి తరఫునే అక్కడ ఫైర్ స్టేషన్ని 10 రోజుల్లో శంకుస్థాపన చేసి చూపిస్తామని మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.